ఈరోజు మన క్లాస్ డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఆ డివిజిబిలిటీ అంటే ఏంటి? ఏ నెంబర్ డివైడ్స్ అనదర్ నెంబర్ ఎగ్జాక్ట్లీ వితౌట్ లీవింగ్ రిమైండర్. ఒక నెంబర్ ఇంకొక నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే దాన్ని డివిజిబిలిటీ అంటారు. అంటే దానికి రిమైండర్ అనేది 0 రావాలన్నమాట. ఎగ్జాక్ట్గా ఎటువంటి రిమైండర్ అనేది మిగలకూడదు. దాన్ని డివిజిబిలిటీ అంటారు. మరి డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటి? ఒక నెంబర్ని మనము డివైడ్ చేయకుండానే, మనం కొన్ని ఆన్సర్ చేయకుండానే అది ఏ నెంబర్ తోటి డివిజిబుల్ అవుతుందో కొన్ని రూల్స్ అప్లై చేసి చెప్పడాన్ని డివిజిబిలిటీ రూల్స్ అంటారు. మనం ఈరోజు డివిజిబిలిటీ రూల్స్లో 1 to 20 దాకా డిస్కస్ చేద్దాం. అంటే మనం డిస్కస్ చేసేటప్పుడు సిమిలారిటీని బేస్ చేసుకుని చెప్పకుండా వెళ్దాం. ఫస్ట్ మనం 2 గురించి, 5 గురించి, 10 గురించి డిస్కస్ చేద్దాం. డివిజిబిలిటీ బై 2 గురించి మనం డిస్కస్ చేద్దాం. A number is divisible by 2 if its unit or last digit ends with 0, 2, 4, 6, 8. అంటే ఒక నెంబరు 2తో డివిజిబుల్ అవ్వాలంటే అది లాస్ట్ డిజిట్ యూనిట్ ప్లేస్లో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 246. సో 246 అనేది ఒక నెంబర్ తీసుకుంటే అందులో లాస్ట్ యూనిట్ ప్లేస్లో లాస్ట్ డిజిట్ ఏముంది? 6 ఉంది. సో మన రూల్ ప్రకారంగా లాస్ట్ డిజిట్ ఏం రావాలి? 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ రావాలి. సో 6 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. అంటే అది 2తో 5 యొక్క డివిజిబిలిటీ రోజు చెప్పుకుందాం. ఏ నెంబర్ ఈ డివిజిబుల్ బై 5 ఇఫ్ ఇట్ యూనిట్స్ ఆర్ లాస్ట్ డిజిట్స్ ఎండ్స్ విత్ 0 ఆర్ 5. 5తో కానీ ద లాస్ట్ డిజిట్ యూనిట్ ప్లేస్ 0తో కానీ 5తో కానీ ఎండ్ అయితే అది 5 తోటి డివిజిబుల్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 120 ఉంది. సో 120 అనేది 0 తోటి ఎండ్ అయింది కాబట్టి ఇది 5 తోటి డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 45 తీసుకుందాం. ఈ 45 అనేది 5 తోటి ఎండ్ అయింది. యూనిట్ ప్లేస్లో లాస్ట్ డిజిట్ ఏముంది? 5తో ఉంది కాబట్టి ఇది 5 తోటి డివిజిబుల్ అయిందని మనం ఈజీగా సమ్ చేయకుండానే చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 10 యొక్క డివిజిబిలిటీ చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 10 if its unit or last digits ends with 0. అంటే ఒక నెంబరు 10తో డివిజిబుల్ అవ్వాలంటే దాని లాస్ట్ డిజిట్ ఏముండాలి? 0 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 140 తీసుకుందాం. ఈ 140 లాస్ట్లో దేనితో ఎండ్ అయింది? 0తో ఎండ్ అయింది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. ఇది 10 తోటి డివిజిబుల్ అయిందని మనం చెప్పొచ్చు. మనం ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా లాస్ట్లో కనుక ఇప్పుడు 0 వస్తే అది 10 తోటి డివిజిబుల్ అయిందని ఈజీగా చెప్పొచ్చు. సో ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? 2 గురించి, 5 గురించి, 10 గురించి డిస్కస్ చేసాం. అంటే ఇప్పుడు 2, 5, 10 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 3 యొక్క 9 యొక్క డివిజిబిలిటీ రూల్స్ని నేర్చుకుందాం. సో డివిజిబిలిటీ బై 3. సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3 అంటే కొన్ని ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ యొక్క డిజిట్స్ని మనం యాడ్ చేసినప్పుడు వచ్చిన టోటల్ 3 తోటి డివిజిబుల్ అయితే అది డివిజిబిలిటీ బై 3. అంటే 3 తోటి డివిజిబుల్ అయినట్టు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 123 తీసుకుందాం. సో ఈ నెంబర్స్ని, ఈ డిజిట్స్ని యాడ్ చేద్దాము. 1 + 2 + 3. సో 1 + 2 3, 3 + 2 6. సో దీని టోటల్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. కాబట్టి సో ఈ 6 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా అవదా? 3 టేబుల్లో వస్తుందా రాదా? 3 2s are 6. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. సో 123 ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే దాని యొక్క డిజిట్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చిన టోటల్ని 3 తోటి డివిజిబుల్ అయితే కనుక అది 3 యొక్క మల్టిపుల్ అనమాట. అది 3 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందని అర్థం. సో 123 ఈజ్ ద డివిజిబుల్ బై 3. డివిజిబిలిటీ 9. డివిజిబిలిటీ బై 9. 9 యొక్క డివిజిబిలిటీ చూద్దాం. సమ్ ఆఫ్ డిజిట్ డివిజిబుల్ బై 9. మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ యొక్క డిజిట్స్ని యాడ్ చేసినప్పుడు టోటల్ 9తో కనుక డివిజిబుల్ అయితే అది 9 యొక్క డివిజిబుల్, అది 9 తోటి డివిజిబుల్ అయినట్టమాట. ఫర్ ఎగ్జాంపుల్ 729 తీసుకుందాం. ఇప్పుడు దీని యొక్క డిజిట్స్ని యాడ్ చేద్దాం. 7 + 2 + 9. ఇప్పుడు దీన్ని 7 + 2 ఎంత? 9. 9 + 9 18. ఈ 18 9 తోటి డివిజిబుల్ అవుతుందా అవ్వట్లేదా? అవుతుంది. 9 2s are 18. సో 729 ఈజ్ డివిజిబుల్ బై 9. అంటే ఈ నెంబరు 729 9 తోటి డివిజిబుల్ అవుతుంది. మన సమ్ ఆఫ్ నెంబర్స్ని
అంటే డిజిట్స్ సమ్ ఆఫ్ డిజిట్స్ యొక్క టోటల్ తోటి 9 తోటి డివిజిబుల్ అయితే, టోటల్ 9 తోటి డివిజిబుల్ అయితే ఆ నెంబరు 9 తోటి డివిజిబుల్ అవుతుందని అర్థం అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం కంప్లీట్ చేసుకున్నాం? బి కంప్లీట్ చేసుకున్నాం, 9 కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 11 యొక్క డివిజిబిలిటీ రూల్ గురించి, 20 యొక్క డివిజిబిలిటీ రూల్ గురించి డిస్కస్ చేద్దాం. 11 డివిజిబిలిటీ బై 11 యొక్క డివిజిబిలిటీ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ఆడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్ ఈజ్ 0 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 11. అంటే మనం ఒక నెంబర్ని లోని డిజిట్స్ని ఆడ్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ అని ఒక సైడు, అలాగే ఈవెన్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ అని ఒక సైడ్ తీసుకుని వాటిని యాడ్ చేసినప్పుడు ఆ రెండింటి మధ్య ఆడ్ ప్లేసెస్కి ఈవెన్ ప్లేసెస్కి మధ్య డిఫరెన్స్ చూసినప్పుడు అది 0 కానీ లేదా 11 యొక్క మల్టిపుల్స్ వస్తే అది 11 తోటి డివిజిబుల్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 1012 తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఈ డిజిట్స్ని ఈవెన్ ప్లేసెస్ కింద ఆడ్ ప్లేసెస్ కింద డివైడ్ చేస్తున్నాం. సో ఇది ఆడ్ ప్లేస్, ఇది ఈవెన్ ప్లేస్, ఇది ఆడ్ ప్లేస్, ఈవెన్ ప్లేస్. అంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకుందాం. సో 2 యొక్క ఆల్టర్నేటివ్ నెంబర్ ఏంటి? 0. ఇక్కడ 1 యొక్క ఆల్టర్నేటివ్ నెంబర్ ఏంటి? 1. సో ఇప్పుడు ఈ ఆల్టర్నేటివ్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. 1 + 1 మన డిఫరెన్స్ అన్నా కదా. డిఫరెన్స్ అంటే ఏంటి? ఈవెన్ ప్లేసెస్కి ఆడ్ ప్లేసెస్కి డిఫరెన్స్ కాబట్టి ఈ రెండింటి మధ్య మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. సో ఇక్కడ ఏంటి? ఆడ్ ప్లేసెస్ ఏమున్నాయి? 2 + 0 ఉన్నాయి. సో ఇప్పుడు 1 + 1 ఎంత? 2 మైనస్ 2 + 0 ఎంత? 2. ఇప్పుడు ఈ 2లోంచి 2 తీసేస్తే ఎంత వస్తుంది? 0. సో దగ్గర ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే మన ఒక డిజిట్స్ని ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ అన్ని ఒక చోట, ఆడ్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ అని ఒక చోట రాసుకుని ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 11 యొక్క మల్టిపుల్స్ కానీ లేదా 0 కానీ వస్తే అది 11 తోటి డివిజిబుల్ అయినట్టుమాట. నెక్స్ట్ వన్ ఈజ్ 20 డివిజిబిలిటీ బై 20 యొక్క డివిజిబిలిటీ చూద్దాం. ద లాస్ట్ డిజిట్ ఈజ్ ఎండ్స్ విత్ 0 అండ్ ద టెన్స్ ప్లేస్ ఈజ్ ఈవెన్ నెంబర్. అంటే ఆ లాస్ట్ యూనిట్ ప్లేస్ ఏముండాలంట? యూనిట్ ప్లేస్లో లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. అలాగే టెన్స్ ప్లేస్లో ఏంటి? టెన్స్ ప్లేస్లో ఏముండాలి? ఈవెన్ నెంబర్ ఉండాలి. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. సో ఈవెన్ నెంబర్ అయ్యి ఉండాలి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60 తీసుకుందాం. ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏముంది? 0 ఉంది. అంటే మనకు లాస్ట్ డిజిట్ ఏముండాలని చెప్పారు? 0 ఉండాలి. అలాగే 1s 10s, ఇది టెన్స్ ప్లేస్. సో టెన్స్ ప్లేస్లో 6 ఉంది. 6 ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్. సో 60 ఈజ్ డివిజిబుల్ బై 20 తోటి 60 అనేది డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 386 తీసుకుందాం. ఇప్పుడు ఇది 20తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకని? యూనిట్ ప్లేస్లో ఏముంది? 6 ఉంది. కానీ మనకి యూనిట్ ప్లేస్లో ఏముండాలి? 0 ఉండాలి. కానీ టెన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబరే ఉంది, కానీ యూనిట్ ప్లేస్లో అక్కడ 6 ఉంది. కానీ మనకి యూనిట్ ప్లేస్లో ఏం రావాలి? 0 రావాలి. సో 386 ఈజ్ నాట్ ఏ డివిజిబుల్ బై 20. ఇప్పుడు 720 తీసుకుందాం. 720లో ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏముంది? 0 ఉంది. సో 0 ఉంది, యూనిట్ ప్లేస్ 0 ఉంది కాబట్టి ఇక అయింది. అలాగే మనకి ఇంకేంటి? టెన్స్ ప్లేస్లో కూడా ఈవెన్ నెంబర్ ఉంది. టెన్స్ ప్లేస్లో ఇక్కడ 2 ఉంది. 2 ఈజ్ ద ఈవెన్ నెంబర్. సో టెన్స్ ప్లేస్ కూడా మనకి ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది డివిజిబుల్ బై 20. సో 720 ఈజ్ డివిజిబుల్ బై 20. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏం చేసాం? 11, 20ని డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం 4 యొక్క డివిజిబిలిటీ రూల్ గురించి, 8 గురించి, 16 గురించి డిస్కస్ చేద్దాం. 4 డివిజిబిలిటీ బై 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 4. అంటే లాస్ట్ 2 డిజిట్స్ మనం తీసుకుంటే ఒక నెంబర్లో అది 4తో డివిజిబుల్ అయితే కనుక ఆ నెంబర్ మొత్తం కూడా 4తో డివిజిబుల్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 316 నెంబర్ తీసుకుందాం. ఈ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుందాం. ఈ లాస్ట్ 2 డిజిట్స్ని 4 తోటి డివిజన్ చేస్తే అంటే 4 టేబుల్లో 16 ఎప్పుడు వస్తుంది? 4 4s 16. సో 16 - 16 0. సో ఇది 16 అనేది 4 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయింది కాబట్టి సో 316 ఈజ్ డివిజిబుల్ బై 4. అంటే ఈ 316
4 తోటి డివిజిబుల్ అయినట్టు. లాస్ట్ 2 డిజిట్స్ కూడా 4 తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అంతా కూడా 4 తో డివిజిబుల్ అయినట్టు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 8 డివిజిబిలిటీ బై 8. ద లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 8. సో ఒక లాస్ట్ మనం ఒక నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ కనుక 8తో కనుక డివిజిబుల్ అయితే ఆ నెంబరు 8 తోటి డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1128 తీసుకుందాం. ఇప్పుడు ఇందులో లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయి? 128 ఉంది. సో ఈ 128ని 8 తోటి మనం డివిజన్ చేసి చూద్దాం. 8 టేబుల్లో 12 రాదు కాబట్టి దాని నియరెస్ట్ నెంబర్ 8 1s are 8. 12 నుంచి 8 తీసేస్తే ఇంకా 4 ఉంటుంది. 4 ఇక్కడ 8 ఉంది కాబట్టి 48 అయింది. సో 48 8 టేబుల్లో 48 ఎప్పుడు వస్తుంది? 6 are 48. సో ఇది 8 టేబుల్లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయింది కాబట్టి 128. సో 1128 ఈజ్ డివిజిబుల్ బై 8. అంటే ఈ 1128 అనేది 8 తోటి డివిజిబుల్ అయినది. అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8 తోటి డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 8 తోటి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ డివిజిబిలిటీ బై 16. 16 యొక్క డివిజిబిలిటీ చూద్దాం. ద లాస్ట్ 4 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 16. అంటే లాస్ట్ 4 డిజిట్స్ మనం తీసుకుంటే ఆ 4 డిజిట్స్ కూడా 6 తోటి డివిజిబుల్ అవ్వాలి. అలా డివిజిబుల్ అయితేనే ఆ నెంబర్ 16తో డివిజిబుల్ అవ్వాలి అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 1040 తీసుకుందాం. సో ఇప్పుడు ఈ 4 డిజిట్స్ కూడా మనకి 16 తోటి డివిజిబుల్ అవ్వాలి. సో 16 తోటి డివిజన్ చేసి చూద్దాం డివిజిబుల్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు 10 రాదు కాబట్టి 3 డిజిట్స్ తీసుకుందాం. 104 16 టేబుల్ ఎప్పుడు వస్తుంది? రాదు. దాని నియరెస్ట్ ఎప్పుడు వస్తుంది? నియరెస్ట్ ఏంటి? 6 16 6 96. 104లో నుంచి 96 తీసేస్తే ఎంత ఉంటుంది? ఇంకా 8 ఉంటుంది. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 కిందకి తీసుకుంటే అది 80 అయింది. సో 16 టేబుల్లో 80 ఎప్పుడు వస్తుంది? 16 5s are 80. సో 80 - 80 0. సో లాస్ట్ 4 డిజిట్స్ కూడా 16తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం కూడా 16 టేబుల్తో డివిజిబుల్ అయినట్టు. దీన్ని ఇంకొక మెథడ్లో కూడా మనం చేయొచ్చు. ఎలా అంటే మనం 1000 ప్లేస్లో కనుక ఆడ్ నెంబర్ ఉంటే మనం లాస్ట్ 3 డిజిట్స్కి 8ని యాడ్ చేసి ఆ లాస్ట్ 3 డిజిట్స్ని 6 తోటి డివిజిబుల్ అయిందో లేదో చెక్ చేస్తే ఆ 16తో డివిజిబుల్ అయితే అది 16 తోటి ఆ నెంబర్ మొత్తం 16తో డివిజిబుల్ అయినట్టు. ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఆడ్ నెంబర్ ఉంది అంటే 1000 ప్లస్ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మనము ఇక్కడ మన లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయి? 040 అంటే 0కి వాల్యూ లేదు కాబట్టి 40 ఉంది. సో ఈ 40కి అంటే లాస్ట్ డిజిట్స్కి మనం 8 యాడ్ చేయాలి. 0కి వాల్యూ లేదా 40 కాబట్టి ఇప్పుడు ఎంత అయింది? 48 అయ్యింది. సో ఈ 48ని 16తో డివిజన్ చేస్తే 16 టేబుల్లో 48 ఎప్పుడు వస్తుంది? 16 3s are 48. సో 48 - 48 0. సో 1040 అనేది 16 టేబుల్లో డివిజిబుల్ అయినట్టు. అంటే మనం ఎప్పుడైనా లాస్ట్ 1000 ప్లేస్ కనుక ఆడ్ నెంబర్ అయితే దానికి 8 అనేది యాడ్ చేస్తే అప్పుడు ఆ నెంబర్ ఆ 3 డిజిట్స్ని మనం 16 టేబుల్తో డివిజన్ చేసినప్పుడు ఆ 16తో డివిజిబుల్ అయితే ఆ 3 డిజిట్స్ ఆ 16 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది. ఇంకొక అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి 8 యాడ్ చేసాం 1000 ప్లేస్లో. మరి అదే ఈవెన్ నెంబర్ వస్తే ఏం చేయాలి? ఈవెన్ నెంబర్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 6592 ఉంది. సో ఇది ఏంటంటే 1000 ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి దీనికి ఇంకా మనం ఏమీ యాడ్ చేయట్లేదు. లాస్ట్ 3 డిజిట్స్ని డైరెక్ట్గా మనం డివిజన్ చేసేస్తే సరిపోతుంది 16 తోటి. సో లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి? 592. సో 592ని 16తో డివిజన్ చేసి చూద్దాం. ఇప్పుడు 59 ఎప్పుడు వస్తుంది 16 టేబుల్లో? సో 3s are 16 3s are 48. సో 16 3s are 48. 59లోంచి 48 తీసేస్తే ఎంత ఉంటుంది? 11 ఉంటుంది. సో మనము ఈ 2ని దించుకుంటే 112 ఉంటుంది. సో 116 టేబుల్లో 112 ఎప్పుడు వస్తుంది? 16 7s are 112. సో 16 12 are 112. సో 112 - 112 0. సో అంటే ఈ లాస్ట్ 3 డిజిట్స్ కూడా 16 టేబుల్లో డివిజిబుల్ అయినాయి కాబట్టి 6592 ఇస్ దట్ డివిజిబుల్ బై 16. అంటే మనము దీన్ని 3 మెథడ్లో చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఒకటి 4 డిజిట్స్ని మనం 16 తోటి డివిజిబుల్ అయితే అది
16తో డివిజిబుల్ అయిందని చెప్పొచ్చు. అది లేదా మరి ఇంకొక మెథడ్ ఏంటంటే మనకి 1000 ప్లేస్ కనుక ఆడ్ నెంబర్ ఉంటే దానికి 8 లాస్ట్ 3 డిజిట్స్కి 8 యాడ్ చేసుకుని ఆ వచ్చిన సమ్ ఆ 3 డిజిట్స్ని 16తో కనుక డివైడ్ చేసినప్పుడు అది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే 16తో వచ్చినట్టు. ఒకవేళ మనకి 1000 ప్లేస్ కనుక ఈవెన్ నెంబర్ ఉంటే లాస్ట్ 3 డిజిట్స్ మనం డైరెక్ట్గా తీసుకుని ఆ 16 తోటి డివిజిబుల్ అయితే అది ఆ నెంబర్ అనేది 16 తోటి డివిజిబుల్ అయినమాట. ఇలాగా మనం 3 మెథడ్స్లో మనం దీన్ని చేయొచ్చు. సో ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? 4 డిస్కస్ చేసుకున్నాం, 8 డిస్కస్ చేసుకున్నాం, 16 డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 7 యొక్క డివిజిబిలిటీ రూల్ గురించి డిస్కస్ చేద్దాం. డివిజిబిలిటీ బై 7. డబల్ ద లాస్ట్ డిజిట్ అండ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ రిమైనింగ్ నెంబర్. అంటే మన లాస్ట్ యొక్క డిజిట్ని డబల్ చేసి ఉన్న రిమైనింగ్ నెంబర్కిలో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే అది కనుక 7 యొక్క మల్టిపుల్స్ వస్తే ఆ 7తో డివిజిబుల్ అయితే కనుక అది ఆ నెంబర్ అనేది 7తో డివిజిబుల్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 203 తీసుకుందాం. లాస్ట్ డిజిట్ ఏముంది? 3 ఉంది. ఈ 3ని మనం డబల్ చేద్దాం. అంటే 2తో మల్టిప్లై చేయాలి. 2 3 6. సో 6 వచ్చింది. మనకి ఇంకెంత రిమైనింగ్ నెంబర్ మిగిలింది? 20 మిగిలింది. సో 20లో నుంచి ఈ 6ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 20లో 6 తీస్తే ఎంత వస్తుంది? 14 వస్తుంది. సో 14 అనేది 7లోని 7 తోటి డివిజిబుల్ అవుతుందా అవ్వట్లేదా? 7 2 14. సో 14 అనేది 7 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి 203 ఇస్ డివిజిబుల్ బై 7. అంటే ఈ 203 అనేది 7 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం 6 యొక్క డివిజిబిలిటీ గురించి, 12 గురించి, 14 గురించి, 15 గురించి, 18 గురించి డిస్కస్ చేద్దాం. 6 యొక్క డివిజిబిలిటీ రూల్. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 and 3. ఒక నెంబరు 2 తోటి 3 తోటి డివిజిబుల్ అయితే ఆ నెంబరు 6 తోటి డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 18 తీసుకుందాం. ఇప్పుడు మనకి 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ ఈవెన్ నెంబర్ రావాలి. 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ రావాలి. ఇక్కడ 8 వచ్చింది అంటే 2 తోటి డివిజిబుల్ అవుతుంది. మన 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3. అంటే ఇప్పుడు ఈ డిజిట్స్ని యాడ్ చేద్దాం. 1 + 8 ఎంత? 9. 9 అనేది 3 టేబుల్లో వస్తుంది కాబట్టి ఇది 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఈ 18 2తోనూ డివిజిబుల్ అయింది, 3తోనూ డివిజిబుల్ అయింది కాబట్టి 18 ఈజ్ డివిజిబుల్ బై 16. సో 18 6 తోటి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం 12 యొక్క డివిజిబిలిటీ రూల్ గురించి చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 and 4. 3తో కానీ అండ్ 4తో కానీ డివిజిబుల్ అయితే ఒక నెంబరు అది 12తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 24 తీసుకుందాం. ఇప్పుడు మనకి ఒక 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ ఏంటి? 2 4 ఉంది. 2 4ని యాడ్ చేస్తే ఏమైంది? 2 4 2 + 4 6 అయింది. 6 అనేది 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3తో కూడా డివిజిబుల్ అవుతుంది ఈ నెంబర్. అలాగే ఇది 4 యొక్క 4తో డివిజిబుల్ అవ్వాలి. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 4. సో 4 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుంది? 4 6 24. అంటే ఇది 4తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 24 ఈజ్ డివిజిబుల్ బై 12. సో 24 అనేది 12తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే 3 తోటి 4 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది 24 అనేది 12తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇందులో ఏ ఒక్క దాంతో డివిజిబుల్ కాకపోయినా 3తో కానీ 4తో కానీ ఏదో ఒక దాంతో కాకపోయినా అది 12 తోటి డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 14 యొక్క డివిజిబిలిటీ రూల్. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 and 7. 2 and 7. ఒక నెంబరు 2 తోటి అలాగే 7తో కూడా డివిజిబుల్ అయినప్పుడు ఆ నెంబర్ 14 తోటి డివిజిబుల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 56 ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఏంటి? 6 ఉంది. అంటే అది ఈవెన్ నెంబర్ ఉంది. అంటే 2 తోటి డివిజిబుల్ అవుతుంది. అంటే మనకి ఈవెన్ నెంబర్స్ ఆల్ ఆర్ డివిజిబుల్ బై 2. సో 2తో డివిజిబుల్ అయింది. 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ నెంబర్ని డబల్ చేసి సో చేయాలి. ఇక్కడ మనకి ఎందుకంటే మన 2 డిజిట్స్లోనే ఉంది కాబట్టి మనం చేయక్కర్లేదు. సో 56 మనకి 56 7 టేబుల్లో వస్తుందా రావట్లేదా? వస్తుంది. 7 8 56. సో ఈ 7 టేబుల్లో 56 అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది 56 ఈజ్ డివిజిబుల్ బై 14. సో 56 అనేది 14తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇది 2 తోటి 7 తోటి డివిజిబుల్ అయింది కాబట్టి 56 14తో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 15 డివిజిబిలిటీ గురించి చూద్దాం. డివిజిబిలిటీ బై 15. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 and 5. ఒక నెంబరు 3తో కానీ 5తో అండ్ 3 and 5 రెండింటితో 3 and
5 తోటి డివిజిబుల్ అయితే ఆ నెంబర్ని 15 తోటి డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 45 ఉంది. 45 మనకి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ ఏమున్నాయి? ఇక్కడ డిజిట్స్ ఏమున్నాయి? 4 ఉంది, 5 ఉంది. ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం. 4 + 5 9. 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఇది 45 అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుంది. మన 5తో డివిజిబిలిటీ 5 అవ్వాలి. సో 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ద లాస్ట్ డిజిట్స్ ఆర్ ఎండ్స్ విత్ 0 or 5. అంటే లాస్ట్ డిజిట్ 0తో కానీ 5తో కానీ ఎండ్ అయితే అది 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. మన లాస్ట్ డిజిట్ ఏముంది? 5 ఉంది కాబట్టి ఇది 5 తోటి డివిజిబుల్ అవుతుంది. సో 45 ఈజ్ డివిజిబుల్ బై 15. ఇప్పుడు 45 అనేది 15తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకని? అది 3 టేబుల్ తోటి 5 టేబుల్తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 45 అనేది 15 టేబుల్తో కూడా డివిజిబుల్ అవుతుంది. 18 డివిజిబుల్ రూల్. 18 డివిజిబిలిటీలో ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 and 9. ఒక నెంబరు 2 తోటి అలాగే 9 తోటి డివిజిబుల్ అయితే ఆ నెంబరు 18 తోటి డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 72 తీసుకుందాం. 72 ఇక్కడ లాస్ట్ డిజిట్ వచ్చేసి 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ యొక్క డిజిట్ 0, 2, 4, 6, 8 ఉండాలి. సో లాస్ట్ డిజిట్ 2 వచ్చింది కాబట్టి ఇది 2 తోటి డివిజిబుల్ అవుతుంది. మనకి 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 9. ఇప్పుడు ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, 7, 2 ఉంది. రెండింటిని యాడ్ చేద్దాం. 7 + 2 ఎంత? 9. సో 9 అనేది 9 తోటి డివిజిబుల్ అవుతుంది అవునా? 9 1s are 9. సో 9 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి 72 ఈజ్ డివిజిబుల్ బై 18. సో 72 అనేది 18 తోటి డివిజిబుల్ అవుతుంది. సో అప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? 6 డివిజిబిలిటీ రూల్ గురించి, 12, 14, 15, 18 డిస్కస్ చేసాం. ఇంకే మిగిలిన 13, 17, 19. డివిజిబిలిటీ బై 13. ఏ లాస్ట్ డిజిట్ ఈస్ మల్టిప్లై బై 4 అండ్ యాడ్ టు రిమైనింగ్ నెంబర్. మనము లాస్ట్ యొక్క ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ని మనం 4తో మల్టిప్లై చేసి మిగిలిన ఆ నెంబర్కి దాన్ని యాడ్ చేస్తే అది కనుక 13 యొక్క మల్టిపుల్ అయితే కనుక అది 13 తోటి డివిజిబుల్ అయినట్టుమాట. ఫర్ ఎగ్జాంపుల్ 273 తీసుకుందాం. 273లో లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది? 3 వచ్చింది. 3ని మనం 4 తోటి మల్టిప్లై చేస్తే 3 4s are 12. సో మనము ఈ యొక్క దీన్ని రిమైనింగ్ నెంబర్కి యాడ్ చేయాలన్నమాట. రిమైనింగ్ నెంబర్ ఏమవుతుంది? 27. 27కి ఈ 12ని యాడ్ చేస్తే ఎంత అయింది? 27 + 12 39. సో 39 13 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? సో 3s are 13, 3s are 39. సో ఇది 273 డివిజిబుల్ బై 13. అంటే ఇది ఒక నెంబరు 13 టేబుల్ యొక్క మల్టిపుల్ వచ్చింది కాబట్టి ఇది 13 తోటి డివిజిబుల్ అవుతుంది. డివిజిబిలిటీ బై 17. ద లాస్ట్ డిజిట్ ఈజ్ మల్టిప్లై బై 5 అండ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ రిమైనింగ్ నెంబర్. మన లాస్ట్ డిజిట్ని మన 5తో మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని రిమైనింగ్ నెంబర్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు అది 17 యొక్క మల్టిపుల్స్ వస్తే 17తో డివిజిబుల్ అయితే అది 17 యొక్క ఆ నెంబర్ 17తో డివిజిబుల్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 221. సో మన లాస్ట్ డిజిట్ ఏంటి? 1. 1ని 5 తోటి మల్టిప్లై చేయాలి. సో 5 1s are 5. సో రిమైనింగ్ నెంబర్ ఎంత? 22. సో ఈ 22లో నుంచి మనకి 5ని సబ్ట్రాక్ట్ చేస్తే 17 వస్తుంది. సో 17 తోటి డివిజిబుల్ అవుతుందా అవ్వదా? 17 తోటి డివిజిబుల్. 17 1s are 17. సో 221 ఈజ్ డివిజిబుల్ బై 17. నెక్స్ట్ వన్ ఈజ్ 19. ద లాస్ట్ డిజిట్ ఈజ్ మల్టిపుల్ బై 2 అండ్ యాడ్ టు రిమైనింగ్ నెంబర్. లాస్ట్ డిజిట్ని మనం 2 తోటి మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ని మనం రిమైనింగ్ నెంబర్కి యాడ్ చేసినప్పుడు అది 9తో కనుక డివిజిబుల్ అయితే కనుక అది డివిజిబిలిటీ ఆఫ్ 9. అది ఆ నెంబరు 9 తోటి డివిజిబుల్ అయినట్టుమాట. ఫర్ ఎగ్జాంపుల్ 133. ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఎంత? మనకి 3 వచ్చింది. 3ని 2 తోటి మల్టిప్లై చేయాలి. 2 3s are 6. సో మనకి 6 వచ్చింది కాబట్టి 13కి రిమైనింగ్ నెంబర్ ఎంత? 13. సో 13కి 6 యాడ్ చేయాలన్నమాట. 6 యాడ్ చేస్తే 13 + 6 ఎంత? 19. సో 19 టేబుల్లో వస్తుందా రాదా? వస్తుంది. సో 19
19 వన్స్ 19 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో 133 ఈజ్ ద డివిజిబుల్ బై 19. అంటే ఏంటి, 19ని మనం లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ని రిమైనింగ్ నెంబర్కి యాడ్ చేసినప్పుడు అది 19 యొక్క మల్టిపుల్ అయితే అది 19తో డివిజిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ. మీకు కనుక నా క్లాస్ అర్థమైనట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.